అల్లూరు జిల్లాలో దారుణం. జర్రల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో 2 విద్యార్థులపై గుర్తు తెలియని యువకులు దాడి. అల్లూరు జిల్లా జీకేవిధి మండలం జర్రల గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో సోమవారం తెల్లవారుజామున 2 విద్యార్థులపై దాడి చేసి గాయపరిచారు. 6వ తరగతి చదువుతున్న దుర్గా అనే విద్యార్థి మెడపై, మరొక విద్యార్థి చేతిపై దాడి చేసి గాయపరిచారు. గాయాలు పాలైన విద్యార్థులను జర్రల ప్రాథమిక హాస్పిటల్కు తరలించారు. అక్కడ వైద్యులు వైద్యం అందించి చింతపల్లి ఏరియా హాస్పిటల్కు తరలించారు. అక్కడి నుంచి మరింత మెరుగైన వైద్యం నిమిత్తం నర్సీపట్నం ఏరియా హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుత విద్యార్థులు ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. జిల్లా జేసీ తిరుమణి పూజ ఆదేశాలతో మండల ఉన్నతాధికారులు, ఎంఆర్ఓ, ఎండిఓ విద్యార్థుల ద్వారా వివరాలను సేకరిస్తున్నారు. జర్రల గ్రామ పెద్దలు, ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయులు, వార్డెన్ పర్యవేక్షణ లోపం వల్లనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వెల్లడించారు. ఆశ్రమ పాఠశాలలో చుట్టూ ప్రహారీ గోడ లేకపోవడం, వాచ్మెన్ లేకపోవడం వల్లనే గుర్తు తెలియని వ్యక్తులు పాఠశాల ఆవరణలో సంచరిస్తున్నారని తెలిపారు. ఈ ఘటనపై జీకేవిధి ఎస్ఐ సురేష్ కుమార్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేస్తున్నారు.